హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ హరిని. సైకిల్ మీద అయితే ఆల్ ఇండియా యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగాలని అష్టాదశ శక్తిపీఠాల యాత్ర చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ భాగంగా రెండవ రోజు నేనైతే గుడిమల్లం దగ్గరికి అయితే వచ్చాను. ఈ గుడిమల్లానికి ఒక విశిష్టత అయితే ఉందండి. ఈ ఆలయము 2600 సంవత్సరాల కంటే పురాతన ఆలయము. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగము, ఒకే శివలింగం మీద బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు కలిసి ఒకే శివలింగం మీద ఉంటారు. ఈ శివలింగం చూసేందుకు కూడా పురుషాంగ ఆకారంలో ఉంటుంది. ఈ శివలింగము భూమి మీద ఉన్న ఎటువంటి పదార్థంతో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అప్పట్లో ఈ శివలింగము స్వయంగా ఉద్భవించిందని చెప్పి ఇక్కడ పూజారి వాళ్ళు చెప్తున్నారు. 1వ శతాబ్దంలో అయితే ఈ ఆలయాన్ని పల్లవులో నిర్మించారని చెప్తున్నారండి. మరి ఇక్కడి నుంచి అయితే తిరుమల తిరుపతికి అయితే వెళ్ళిపోయి దర్శనం కూడా చేసుకుందాము. మీ అందరూ నాతో ఉన్నారని ఆశిస్తూ మరి వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ అందరి సపోర్ట్ నాకు ఉండదని ఆశిస్తూ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.